వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ముందుగా జై హింద్ అకాడమీ తరపున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఫస్ట్ కరెంట్ అఫేర్, 16th ఫైనాన్స్ కమిషన్ న్యూస్లో ఉంది. 16వ ఫైనాన్స్ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా ఇక ఫైనాన్స్ కమిషన్ అనేది మన రాజ్యాంగంలో ఎన్నో పార్ట్ అంటే 12th పార్ట్, ఆర్టికల్ 280 ఫైనాన్స్ కమిషన్ గురించి చెప్తుంది. ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ సంబంధించి కొత్తగా చైర్మన్గా 16వ చైర్మన్గా అరవింద్ పనగరే గారు నియామకం జరిగిందనమాట. అరవింద్ పనగరే గారు ఏం చూసుకుంటే కనుక నీతి ఆయోగ్ సంబంధించి మాజీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఏంటంటే 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2030-31 మధ్యలో ఈయన చైర్మన్గా వ్యవహరించున్నారు. ఈ యొక్క ఆర్థిక సంఘం సంబంధించి ఏం చేస్తుందంటే కేంద్రానికి రాష్ట్రాలకి సంబంధించి ఆర్థిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సూచనలు ఇస్తుంది అనమాట. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. అలాగే కేంద్రానికి రాష్ట్రాల మధ్య వాటా ఎలాగుంటుంది, ఇక పంపిణీ ఎలాగుంటుంది, అలాగే రెవెన్యూ ఎలా పంపిణీ చేయాలని చెప్పి ఈ యొక్క ఫైనాన్స్ సంఘం చెప్తుంది అనమాట. అలాగే 2005 డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి ఏవైతే నిధులు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుందో అది ఎంతవరకు రాష్ట్రాలు ఖర్చు పెడుతుందని చెప్పి ఆ నివేదిక కూడా ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ చూస్తుందన్నమాట. సో అది మరొక అంశం, నీటి నిల్వలో అగ్రగామి కృష్ణ ఒక నివేదిక రిలీజ్ చేసింది. ఏంటంటే సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర జల సంఘం అనేది ఒక నివేదిక రిలీజ్ చేసింది. ఏంటంటే దేశవ్యాప్తంగా నదులు చూసుకుంటే కనుక ఆ నదులకు సంబంధించి రిజర్వాయర్ అంటే నీటి సామర్థ్యం గురించి ఎన్ని టీఎంసీలు ఉన్నాయని చెప్పి ఒక నివేదిక రిలీజ్ చేసింది. ఆ నివేదికలో కృష్ణానదికి సంబంధించి పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క కృష్ణా పరివాహక ప్రాంతం అనేది దేశంలో అన్ని నదుల కంటే యొక్క కృష్ణానదికి సంబంధించి సామర్థ్యం, నీటి నిల్వ సామర్థ్యం అనేది ఎక్కువగా ఉందని చెప్పి సిడబ్ల్యూసి తన నివేదికలో చెప్పిందనమాట. చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా మొత్తం 9105 టీఎంసీలకు సంబంధించి నీటి సామర్థ్యం నిల్వ సామర్థ్యం అనమాట. ఎక్కువ వాటర్కి సంబంధించి నీటి స్టోరేజ్ కెపాసిటీ 9105 టీఎంసీలు అనమాట దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక. దాంట్లో చూసుకుంటే ఓన్లీ కృష్ణ అనేది 1788.99 టీఎంసీలు అనమాట, 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్స్ అనమాట. ఇంత సామర్థ్యం ఉంది. దేశంలో అతిపెద్ద నది అయిన గంగా, అలాగే రెండో అతిపెద్ద నది అయిన గోదావరి కంటే కృష్ణాకి సంబంధించి నీటి సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే కనుక 589 టీఎంసీలు ఉన్నాయన్నమాట నీటి సామర్థ్యం నిల్వ అనమాట. చూసుకుంటే రెండో స్థానంలో గంగా, మూడో స్థానంలో గోదావరి నది ఉంది, 9వ స్థానంలో పెన్నా నది ఉంది. బ్రహ్మపుత్ర బేసిన్లో అత్యధిక తక్కువగా ఉంటుంది అనమాట, 88.65 టీఎంసీలు మాత్రమే ఉందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, సిడబ్ల్యూసి రిలీజ్ చేసిన నివేదిక అనమాట. మరొక అంశం, వ్యర్థాలతో జాతీయ రహదారులు. సో ఇప్పుడు ఏంటంటే ఎన్హెచ్ఏ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఈ మధ్య ఈ యొక్క హైవేస్ నిర్మించే క్రమంలో ఏం చేస్తుందంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా హైవే నిర్మించాలి, ఆ హైవే ఏదైతే ప్రపోజల్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాకి సంబంధించి కొంచెం హైట్ పెంచాలన్నమాట, కొంచెం ఎత్తు పెంచాలి. దానిలో భాగంగా ఏంటంటే అప్పటి వరకు ఏంటంటే కంకర ఇలాంటి ఇసుక అలాంటివి వాడేవారు అనమాట యొక్క ఫిల్లింగ్కి. సో ఇప్పుడు ఏం చేశారంటే సాలిడ్ వేస్ట్, ఇనట్ వేస్ట్ అంటారు. ఈ యొక్క సాలిడ్ వేస్ట్ ఏదైతే ఉందో ఇంట్లో సంబంధించి చెత్త చెదారం ఏదైతే ఉందో ఈ చెత్తని సంబంధించి వాడబోతున్నారు అనమాట. దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక దేశంలో నగరాలు పట్టణాల్లో మొత్తం 2304 డంపింగ్ యార్డ్లో 170 మిలియన్ టన్నుల సాలిడ్ వేస్ట్ అందుబాటులో ఉంటుందని చెప్పి యొక్క స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారనమాట. స్వచ్ఛ భారత్ అర్బన్ 2.0లో భాగంగా ఏదైతే హైవేలు నిర్మిస్తున్నారు కదా ఆ హైవేల్లో ల్యాండ్ ఫిల్లింగ్ సంబంధించి ఈ ఫిల్లింగ్లో భాగంగా సాలిడ్ వేస్ట్ను ఉపయోగించాలని చెప్పి ఎన్హెచ్ఏ నిర్ణయించిందనమాట. ఇప్పటి వరకు ఈ యొక్క ఆల్రెడీ ఒక ప్రాసెస్ జరిగింది. ఎక్కడంటే ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవేలో, అలాగే ఢిల్లీ ఎన్సీఆర్ హైవే నిర్మాణంలో ఆల్రెడీ యొక్క వ్యర్థ పదాలను ఉపయోగించిందనమాట, సక్సెస్ అయింది. సో దేశవ్యాప్తంగా దీన్ని ఉపయోగించబోతున్నారు అనమాట. దీనివల్ల ఏమైందంటే పర్యావరణ కాలుష్యం కూడా తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పి నివేదిక చెప్తుంది అనమాట. ఇవి ఇప్పటి వరకున్న కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.